భారతదేశంలో నేడు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. పురుషాధిక్యతను తట్టుకుని సమాజంలో వారికి ధీటుగా రాణిస్తున్నారు. వాస్తవానికి మనకు ఉన్న పరిశ్రమల్లో చాలా పరిశ్రమలు పూర్తిగా స్త్రీశక్తి మీదే ఆధారపడి నడుస్తున్నాయి. అలాంటి పరిశ్రమల్లో ఒకటి బీడీ పరిశ్రమ. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. బీడీ పరిశ్రమలో స్త్రీలు కేవలం పనిచేయడం మాత్రమే కాదు, ప్రభుత్వంపై పోరాటాలు చేసి వారి హక్కులను సాధించుకోవడంలో కూడా ముందున్నారు. ఈ 6 లక్షల మందిలో ఒక మహిళే కళమ్మ. ఎన్నో సంవత్సరాలుగా బీడీని తయారు చేస్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తున్న కళమ్మ ఈనాటి మన కళమ్మ హైదరాబాద్ వినాయక్ నగర్లో ఒక పాపులర్ పేరు. తన 12వ ఏట నుంచే బీడీలను చుట్టడం ప్రారంభించింది. ఆమె తండ్రి మేస్త్రీ పని చేసేవాడు. దాంతో వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక తన తల్లి బీడీలు చుట్టేది. కళమ్మ మొదట హైదరాబాద్ పాతబస్తీలో ఉండేది. పెళ్లైన తరువాత తన కుటుంబం వినాయక్ నగర్లో స్థిరపడింది. భర్త కూడా మేస్త్రి. దాంతో తన కుటుంబం గడవడం కోసం బీడీలు చేయడం తిరిగి ప్రారంభించింది. అప్పటి నుంచి కళమ్మ బీడీ చుట్టని రోజు లేదు. ఎందుకంటే కుటుంబం గడవాలంటే బీడీలు చుట్టాల్సిందే. గత 40 సంవత్సరాలుగా కళమ్మ బీడీలు చుడుతూనే ఉంది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది బీడీలు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. అది మేము పుట్టకముందు నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మాకు తెలియదు. మేము 13-14 సంవత్సరాల నుంచి బీడీలే చేస్తున్నాము. అక్కడ హైదరాబాద్లో చేస్తుంటే 60 పైసల నుంచి చేసినాం కూలి. రెక్కలు ముక్కలు చేసుకుని ఆకులు కత్తిరించి ఘాటైన తంబాకు వాసనను పీలుస్తూ ఎన్నో సంవత్సరాలుగా బీడీలు తయారు చేస్తుంది కళమ్మ. ఆమె బీడీలు చుట్టడం మొదలుపెట్టినప్పుడు 1000 బీడీలకు గాను 60 పైసలు ఇచ్చేవారు. ఎంత కష్టపడుతున్నా శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదనుకున్న కళమ్మ ఉద్యమం బాట పట్టింది. బీడీ కార్మికులను ఉద్యమం వైపు నడిపించింది. తను కూడా ఒక నాయకురాలిగా ఎదిగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బీడీ కార్ఖానాలు సుమారుగా 150 కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపుగా 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు తన వంతు కృషి చేసింది. వినాయక్ నగర్ బీడీ కార్మికులందరితో కలిసి 10 ఏళ్ల క్రితం ఒక యూనియన్ని ఏర్పాటు చేసింది. ఆ యూనియన్కి కళమ్మ కార్యదర్శిగా పనిచేసింది. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ల కుటుంబాల కోసం ఎన్నో పోరాటాలు చేసింది. పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల ధరలకు అనుగుణంగా తమకు ఇచ్చే జీతం పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఉద్యమంలో కళమ్మది కీలక పాత్ర. ఆ ఉద్యమ ఫలితంగానే బీడీ కార్మికుల వేతనాలు పెరిగాయి. ఇప్పుడు 1000 బీడీలకు 115 రూపాయలు ఇస్తున్నారు. నిజానికి 1000 బీడీలకు గాను 158 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు యూనియన్ పెట్టినప్పటి నుంచి 115 రూపాయలు కూలయ్యి. కానీ ఇవి సరిపోతలేవు అనేసి అనుకుంటున్నాము. ఈ ఆకు కోత ఉంది, తంబాకు కోత, బీడీలు చారు తీసే కోత. ఈ గవర్నమెంట్ కూడా బీడీ కార్మికులకు 25 రూపాయల పింఛన్ చేయడం అంటే అవి తీసుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇంత కష్టపడి ఇంత ఏజ్ వచ్చినాక కూడా తీసుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది. మళ్ళీ ఎట్లా జీవో తీసుండో మళ్ళీ ఆయనకే అర్థం కావాలి, మాకు అర్థం అవుతలేదు. ఆ పింఛన్ తెచ్చుకోవడానికి కూడా పెద్ద మనుషులు మేము పోవాలంటే కూడా ఒక 50 రూపాయలు అవుతున్నాయి ఛార్జీలు. ఒక్క కళమ్మనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు 6 లక్షల మంది ఉన్నారు. అందులో 10,000 మంది ఒక్క హైదరాబాద్లోనే ఉన్నారు. వీళ్లకి ఇదే జీవనోపాధి. అందులో వచ్చిన ఆదాయమే కుటుంబ ఆధారం. బీడీలను చుట్టేవాళ్లు అత్యధికులు మహిళలే. వీళ్లకు ఒక స్థలం ఉండదు. అందరూ ఒకే దగ్గర పని చేయరు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు పనిచేస్తుంటారు. ఒక్కో మహిళ రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తుంది. రోజుకు 800 నుంచి 1000 బీడీలు తయారు చేస్తుంది. చాలా మంది దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గవర్నమెంట్కి అయితే మేము కనబడతలేవు. అంతటా కూళ్ళు జీవో వస్తుంది, ఏంది 160 రూపాయలు ఉందని జీవో తీస్తారు. మా దగ్గరకు వచ్చే వరకు 115, 110, 105 అంతవరకు అంటే ఎక్కువ ఇయ్యము. కావాలంటే ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే మానేయండి అంటారు. సాఫ్ చేయట్లు లాభాలు తింటారు వాళ్ళు, కష్టపడతాం మేము, అయినా పని చేయమంటారు. బీడీ కార్మికులకు తునికాకు, తంబాకును బీడీ తయారీ కంపెనీనే ఇస్తుంది. బీడీలను తయారు చేయాలంటే ముందుగా కార్మికులు ఆకులను నానబెట్టి ఎండబెట్టాలి. తరువాత వాటిని కత్తిరించాలి. కత్తిరించిన ఆకులో కొద్దిగా తంబాకుని నింపి దానికి దారం చుట్టడంతో ఒక బీడీ తయారవుతుంది. ఒక మహిళ రోజుకు ఎన్ని బీడీలు తయారు చేస్తుంది అనేది ఆ మహిళ ఓపిక, సహనం మీద ఆధారపడుతుంది. బీడీలు చుట్టాలంటే చేతులు బాగుండాలి. ఆకును బీడీకి అనుగుణంగా కత్తిరించాలంటే
కంటిచూపు ఉండాలి. రోజంతా కూర్చోవడంతో నడుములు బాగా పనిచేయాలి. వీటిలో ఏ భాగం పనిచేయాలన్నా ముందుగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి. బీడీలు చుట్టి చుట్టి చేతులు చతికిల పడుతుంటాయి. ఒక్కొక్కసారి అన్నం కూడా తినడానికి చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. తంబాకు వాసన అందరికీ పడదు. పొగాకు వాసన క్యాన్సర్కి దగ్గర చేస్తుంది. ఈ వృత్తిలో ఉన్నవారెంతోమంది టీబీ వ్యాధికి గురవుతున్నారు. మరికొంతమంది నడుం నొప్పులు, దృష్టిలోపంతో సతమతమవుతున్నారు. మరి చేసుకోకపోతే మాకు కడుపులోకి వచ్చేటట్లేదు. కళ్ళు ఇక మొన్ననే అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్న కంట్లే నీళ్ళు వచ్చేది వస్తుంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కువగా మహిళలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డారు. సొంత కాళ్ల మీద నిలబడి జీవనోపాధిని సృష్టించుకుని రోజుకు 15 గంటలు పనిచేస్తున్న బీడీ కార్మికులు నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చేసేది చిన్న పని పెద్ద పని అని భేదం లేకుండా నిరంతరం కష్టపడుతూ శ్రమపడుతున్న కళమ్మ, ఆమెతో పాటు కష్టపడుతున్న మరో 6 లక్షల మంది శ్రామికులకు V6 హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది.